కానీ వాటిని ఏం చేయమంటాడంటే మీరు వాటిని ఆనందించండి. అంటే మీరు ఎక్కువగా మన ఖాళీ సమయాలు ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, నువ్వు దేవుని భయభక్తులు ఉంటే ఈ పని చేసుకుంటాం, మళ్ళీ ప్రార్థనల గురించి పని చేసుకుంటాం, మళ్ళీ వాక్యం చేస్తాం, పని చేసుకుంటాం, మళ్ళీ ఏదో ఒకటి దేవుని గురించి ఆలోచన చేస్తాం. అటువంటి ఆలోచన కలిగి, అటువంటి భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటే ఆయన అంట అధికముగా ఆనందించువాడు. ఆయన నిన్ను ఆనందించాలి అంటే ఆయన ఆజ్ఞలు బట్టి నువ్వు అధికముగా ఆనందించువాడు ధన్యుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తావో, ఆయన ఎందుకు భయభక్తులు చూపిస్తావో, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అంతేకాదు నువ్వు ధన్యుడు కూడా అవుతావు. ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుణ్ణి సెంటర్గా ఉంచుకుంటున్నారా లేదా? మీ దేవుడే మీ హృదయానికి లేదా మీ కుటుంబానికి కేంద్రీకృతంగా ఉన్నాడా? దేవుడు కాకుండా మరేమన్నా కేంద్రీకృతంగా ఉన్నాయా? ఉదయం లేకగానే మనం దేన్ని చూస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఉదయం లేచినప్పుడు మన తలపు ఎక్కడికి వెళ్తుంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ విధంగా దేవుడే కేంద్రీకృతమైతే మనసు దగ్గరనే నువ్వు వాకలిస్తావు, ప్రార్థన చేయడం, దేవుడిని చూపిస్తావు ఈ రోజుని బట్టి. కానీ నువ్వు అలా చేస్తున్నావా లేదా ఒకవేళ చూసుకో. ఒకవేళ నువ్వు చేయకపోతే మాత్రం ఆ 10వ వచనానికి మనం బాధ్యత. ఆ 10వ వచనం అంటాడు, భక్తిహీనులు దేవుని భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళని చూసి ఏమవుతారంట, వాళ్ళు చింతపడతారంట, వారి పండ్లు దొరుకుతుంటారంట, క్షీణించిపోతారంట. భక్తిహీనులు ఆశ సర్వమే. మరి నువ్వు భక్తిహీనులుగా నీ ఆశ ఎప్పుడు వదలదు. ఎందుకంటే నువ్వు ఆశపడతావు, నువ్వు దేవుని ముందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు సమస్తాన్ని కోసం సమకూర్చాడు. అవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలన్నీ ఆనందించాలి. అప్పుడు నువ్వు ధన్యవాదాలు. ఈ మాటలు దేవుడు. ఆమేన్.